పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆరాధింతును ఆరాధింతును త్రియేక దేవా నిన్నే ఆరాధింతును. 1907వ రోజు కారుణ్య జపమాలకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఐ ఇన్వైట్ యూ విత్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ దిస్ 1907 this mercy chaplet that God has given us as a time of mercy. ఈ కరుణ సమయంలో మోకరించి దివేశ ప్రసాద నాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చోండి. ఈ కరోనా సమయంలో ముందుకొచ్చి ఎంతమంది అర్పిస్తున్నారో వారందరితో పాటు మన యొక్క ప్రార్థనలను కూడా ప్రజలతో పాటు అర్పిస్తూ భక్తితో ప్రార్థించుదాం. పునీత పేతురు మరియు పౌలు గారి యొక్క మహోత్సవ సందర్భంగా దేవుని యొక్క దీవెనలు మన మీదను ఈరోజు ముందుకు వచ్చి సమర్పిస్తున్న ప్రతి బిడ్డ ఉద్దేశం మన మీద రావాలని ప్రార్థిస్తాం. ఎల్ తన్మయ మరియాన్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు 3వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఈ బిడ్డను ప్రభు సంరక్షణ ఉంచుకోవాలని దేవుని కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు తల్లిదండ్రులు మధుప్రసాద్ మరియు నవ్య. అలాగే తుమ్మ యువీన్ రెడ్డికి మంచి ఆరోగ్యం, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దేవుని సంసిద్ధమైన ఆశీర్వాదములు కలగాలని, మా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, సంధి, సమాధానం, ఐక్యత మరియు దేవుని సంరక్షణ ఎల్లప్పుడూ ఉండాలని టీకే చిన్నమ్మ వారి మనవళ్ళు మరియు మనవరాలికి మంచి ఆరోగ్యం, జ్ఞానము, దేవుని భయం, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, ఉజ్వల భవిష్యత్తు మరియు మంచి జీవితం ప్రభు దయచేయాలని దేవునికి కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు టీకే చిన్నమ్మ. ఎం ప్రేమ బ్లడ్ ఇన్ఫెక్షన్, షుగర్ ఎక్కువగా అవ్వడం వలన ఆరోగ్యం బాగలేదు, ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు షారోన్ సాల్మన్లకు మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ కొరకు, మంచి చదువుల కోసం, వీరా బ్యాక్ పెయిన్ నుండి సంపూర్ణ స్వస్థత కోసం, అన్ని చీకటి శక్తి నుండి విడుదల, కుటుంబంపై దేవుని ఆశీర్వాదం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని, గొప్ప సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు. నా సాక్ష్యం అని చెప్పి, నా పేరు శ్రావణ్ కుమార్, అల్వాల్ సికంద్రాబాద్ నుండి నేను 2025 అక్టోబర్ నెలలో నా ఉద్యోగాన్ని కోల్పోయాను. అప్పటి నుంచి ఫాదర్ సిరిల్ గారు నిర్వహిస్తున్న కారుణ్య జపమాల ప్రార్థన క్రమం తప్పకుండా చూస్తూ క్రొత్త ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాను, కానీ ఉద్యోగం రాలేదు. నిరాశకు గురి అయ్యాను. ఒకరోజు 2026 మార్చి 15న 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు నా పేరు పిలుస్తూ, శ్రవణ్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పాడు. ఆ మాటలతో నా విశ్వాసం మరింత బలపడింది.
దేవుని అపార కృప వలన 2026 జూన్ నెలలో నాకు మంచి పదవితో కొత్త ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఉద్యోగంలో చేరి ఆనందంగా పనిచేస్తున్నాను. ఈ గొప్ప ఆశీర్వాదం ఫాదర్ సిరిల్ గారు ప్రార్థన ద్వారా ప్రభు ఆశీర్వదించినందుకు ఫాదర్ గారికి వారి బృందాన్ని హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియచేస్తూ దేవునికి అర్పిస్తూ ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. అలాగే నవీన్ హూ ఈస్ ఇన్ US, దట్ ఈస్ వీసా గెట్స్ ఎక్స్టెండెడ్ అండ్ ఆల్సో ఫర్ గ్రీన్ కార్డ్ అప్రూవల్. మరియు సంపత్ మంచి ఆరోగ్యం, కుటుంబం దేవుని సంరక్షణ, దైవాశీర్వాదం కోసం ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్న వారు సంపత్ మరియు కుటుంబ సభ్యులు. మాదాను అనిత రోజాకు కడుపు నొప్పి నుండి పరిపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కోసం సమర్పిస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుందాం. అలాగే సమర్పిస్తూ ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము మన తల్లి శ్రీ సభకు మనకు గొప్ప దినం. 2 స్తంభాలు లాగా మన జీవితంలో దేవుడు గొప్ప ఇచ్చిన వరప్రసాదం పునీత పేతురు పౌలు గారి యొక్క మహోత్సవంను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ఇద్దరు కూడా పేర్లను కూడా దేవుడు మళ్ళొచ్చాడు. వాళ్ళకు ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది. సీమోనును దేవుడు పేతురుగా మార్చాడు, స్థిరత్వమునిచ్చాడు, గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు. అలాగే రెండో వ్యక్తి సౌలును దేవుడు పౌలుగా మార్చేశాడు, గొప్ప గొప్ప కార్యములు చేసి ఎన్నో లేఖలు రాసేటట్టు ప్రభు చేశాడు. వాళ్ళ ఇద్దరి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇచ్చినటువంటి దేవుడు మన అందరి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ కోసం మనం ప్రార్థిస్తున్నప్పుడు ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు మధ్యస్థ ప్రార్థన గొప్ప పునీతులు పునీత పేతురు పౌలు గారు మహోత్సవ సందర్భంగా మీ ఇంటిలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ జరగాలని ప్రత్యేకంగా ఈ కారుణ్య జపమాలలో ప్రార్థనలో గడపండి. దేవుడు వీరిద్దరి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ ఇంటిలో తప్పకుండా టర్నింగ్ పాయింట్ ఇచ్చి మీరు సాక్ష్యం చెప్పేటట్టు మీ అందరినీ దీవించాలని కూడా ఈరోజు ప్రార్థనతో ఈ కారుణ్య జపమాలలో మనం భక్తితో ప్రార్థన చేయబోతున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టై అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును
విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆరాధనలో మనం ఎలా ఆరాధించాలని కూడా యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ మనకు అలా ఆరాధించాలని పలికిన మాటను చదువుతాను. యోహాను 4వ అధ్యాయం 23వ వచనం. సమయము ఆసన్నమగుచున్నది, నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధింతురు. సమయం ఇప్పుడు వచ్చి ఉన్నది, నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులనే. Lord Jesus Christ explaining to us as he explains to Samaritan woman how the true worship, how to do it. John 4:23. The time is coming, those who worship me, they worship in spirit and truth. ఈరోజు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తూ మొదటి గుర్తులో సిరాక గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనంలో, వెంటనే జనులెల్లరూ శిరస్సును నేల మీదికి వంచి సర్వశక్తిమంతుడును మహోన్నతుడైన ప్రభువును ఆరాధించడివారు. సిరాక్ 50:17. Immediately all the people bowed down their head to the floor and they worshipped, saying, Let the Lord who is almighty, the Lord who is worthy of our praise. ఈరోజు మనం కూడా శక్తిమంతుడైన దేవుని, మంచివాడైన దేవుని ఈ యొక్క గుర్తులో ఆరాధిస్తూ ప్రార్థిస్తూ, ఓ మంచి దైవమా, మాకు కూడా మంచితనమును దయచేయము. అలాగే ఎంతమంది మేలుల కోసం వేచి ఉన్నారో, ఒక టర్నింగ్ పాయింట్ మా ఇంటిలో జరగదా అని వేచి ఉన్న బిడ్డలకు ఈ గుర్తును అర్పిస్తూ భక్తితో ప్రార్థనతో ప్రవచనపూర్వకంగా ఆరాధిద్దాం. ఆరాధితును నేను ఆరాధితును, తండ్రి దేవుని ఆరాధితును. ఆరాధితును నేను ఆరాధితును, తండ్రి దేవుని ఆరాధితును. ఆరాధితును నేను ఆరాధితును, యేసురాజుని ఆరాధితును. ఆరాధితును నేను ఆరాధితును, యేసురాజుని ఆరాధితును. ఆరాధితును నేను ఆరాధితును, పరిశుద్ధ ఆత్మని ఆరాధితును. ఆరాధితును నేను ఆరాధితును, పరిశుద్ధాత్మని ఆరాధితును. శక్తిమంతుడా నిన్నే ఆరాధితును, మంచివాడా నిన్నే ఆరాధితును. శక్తిమంతుడా నిన్ను ఆరాధితును, మంచివాడని ఆరాధితును. ఆరాధితును నిన్ను ఆరాధితును, త్రియేక దైవమా ఆరాధితును. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పేతురు మరియు పౌలు గారి యొక్క మహోత్సవం కొనియాడుతున్నాం. మీ అందరి జీవితంలో పౌలు గారు మరియు పేతురు గారి జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యం జరగాలని, ఒక టర్నింగ్ పాయింట్ తప్పకుండా జరిగి మీరు సాక్ష్యం చెప్పాలని మీ అందరికీ పండుగ స్తోత్రములు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. as we celebrate the great feast of St. Peter and Paul, I wish all of you very happy feast, and also that you may have a turning point through these great servants' intercessions. God's blessings for all of you. ఆరాధన టైంలో ఎంతోమంది దీవెనలు విడుదలను పొందినట్టు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దానిలో మీరు కూడా ఉన్నారు. భక్తితో ఈ ఆరాధన 2-3 మాటలతో కూడినది, 200 దీవెనలు కలుగ చేయునుగాక. మీ టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో మొదటి గుర్తులో ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొట్టమొదటిగా దేవుడు ఎవరికి దర్శనమిచ్చాడంటే పుట్టిన తర్వాత దేవుని దూతలు వచ్చి పలికినది గొల్లలకు. లోకంలో విలువలేని వ్యక్తులు ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో. దోస్ డేస్ దే హ్యాడ్ నో రెస్పెక్ట్ ద షెపర్డ్స్, బట్ గాడ్ chose them and they in a haste ran to see and worship Jesus. వాళ్ళు త్వరితముగా ఒక బృందముగా తిరిగి దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చి సాష్టాంగపడి ఆరాధించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి అలాగే జ్ఞానులు కూడా, రాజులు కూడా వచ్చి ప్రభుని ఆరాధించారు. ఈ రెండిటిని తలంచి మనం ఇప్పుడు ప్రార్థనలో గొల్లలతో రాజులతో ప్రభుని ఆరాధించి స్తుతిస్తాం. పరిశుద్ధ హృదితో ఆరాధింతుం, సాగిలపడి నిన్ను ఆరాధింతుం. పరిశుద్ధ హృదయంతో ఆరాధింతుము, సాగిలపడి నిన్ను ఆరాధింతుము. ఆరాధింతుం, నిన్ను ఆరాధింతుం. మా ప్రియ దైవమా, ప్రియక దైవమా, ఆరాధింతుం. గొల్లలు రాజులు అందరినీ ఒకే చోటుకు చేర్చే దేవుడు మన ప్రభు. భక్తితో మనం కూడా ఒక బృందముగా మారి దేవుని ఆరాధిద్దాం. వాళ్ళు సంతోషించారు. ఆ సంతోషం ఈ 2026 అందరికీ రావాలని టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాంలో ఉన్నాం. భక్తితో మీకు కూడా ఆనందం కలగాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెనని యేసు చెప్పాను. బికాస్ అవర్ గాడ్ ఈజ్ ద స్పిరిట్, దోస్ హు వర్షిప్ హిమ్ ఆల్సో షుడ్ వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. దేవా, ఇన్ని సంవత్సరాలు మేము ఆరాధన చేసి ఉన్నాం, కానీ ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ మా జీవితంలో జరగాలంటే ఆరాధన చేసేటప్పుడు మా ఆత్మ శరీరము సత్యములో ఆత్మలో ఆరాధిస్తేనే మేము నిజమైన ఆరాధికులని నేర్పిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన చేస్తున్న టైంలో ప్రభా 2026వ సంవత్సరంలో అక్టోబర్ 26, 2026 ఆ గమ్యం చేరబోతున్న ప్రతి ఒక్కరి కోసం టర్నింగ్ పాయింట్ కోసం రోజు ఉదయం ప్రకృతి కార్యక్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలు చేసేదన్నీ ఫలించునుగాక. భక్తితో ప్రార్థనతో పాడుదాం, ఆత్మలో ఆరాధిద్దాం. ఆత్మతో నిన్ను ఆరాధింతును, సత్యముతో నిన్ను ఆరాధింతును. ఆత్మతో నిన్ను ఆరాధింతును, సత్యముతో నిన్ను ఆరాధింతును. ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, సత్యస్వరూపుడా ఆత్మస్వరూపుడా, నీకే నీకే ఆరాధన. భక్తితో మన ఉద్దేశముల కోసం మాత్రమే కాకుండా అందరూ బాగుండాలని, అందరూ సాక్ష్యం చెప్పే దినంలో అలాంటి టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాం ద్వారా జరగాలని, ఈ యూట్యూబ్ను ప్రతి ఒక్కరు తెలుసుకొని దీని ద్వారా వస్తున్న ప్రతి ప్రవచనం మీ ఇంటిలో నెరవేరాలని భక్తితో ఈ గుర్తులో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును
మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. త్రియక దేవుని యొక్క ఆరాధనలో ఉన్నాం. సత్యము మరియు ఆత్మ కలిసి మనమందరం కలిసి దేవుని ఆరాధిస్తున్న గొప్ప వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. రేపటి దినం మనము ఇంకొక రోజును ముగించుకొని చివరిగా ఈ నెలను పూర్తి చేసి ఇంకొక నెలలో, జూలై నెలలో అడుగు పెట్టబోతున్నాం. దేవుడు మన మీద కనికరించి అనేక మేలులు చేశాడు, కాపాడాడు. మరి ముఖ్యంగా మేమందరం ఈ నెలలోనే చాలా దూర ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అవన్నీ దాటి ఇక్కడికి వచ్చే గొప్ప ప్రయాణం చేశాం. భద్రంగా దేవుడు తీసుకొచ్చాడు. అలాగే ఈ వారంలో కూడా ఎన్నో చోట్ల అటు ఇటు తిరుగుతున్నాం, నడుస్తూ ఉన్నాం, రోడ్డు దాటుతున్నాం. దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. అలాగే మీ ఇంటిలో ఎన్నిసార్లు దేవుడు ఎన్ని విపత్తు నుండి కాపాడాడు. పిల్లలు స్కూల్కి వెళుతున్నారు, భర్త భార్య మీరు జాబ్కి వెళ్ళి భద్రంగా తిరిగి వస్తున్నారు. ఈ ప్రార్థనే మనకు సహకరించింది. మరొకసారి మనము రేపటి దినం థ్యాంక్స్ చెప్పబోతున్నాం దేవునికి. అన్నీ దేవుడు చేసిన మేలు రాసి పెట్టుకోండి. కాపాడిన దేవుడు రాబోయే నెలలో కూడా కాపాడుటకు సంరక్షణ సమర్పణ ప్రార్థన ఇది. భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తు మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును తమిళనాడులో నూతనంగా నీవు ప్రసాదించే ఇరై అరస రిట్రీట్ సెంటర్ ని, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, మొన్న కూడా మనం ఒక పాట పాడాం, దూతలు ఎలా నమస్కరిస్తూ పాట పాడుతుంటారని. ఈరోజు కూడా లూకా 2:13-14 వెంటనే ఆ దేవదూతలతో పరలోక దూతలు సమూహమై ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించును. మహోన్నతన స్థలంలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి సమాధానము కలుగునుగాక. ఈ విధముగా దూతలు దేవుని పరలోకం నుండి భూలోకమునికి దిగి వచ్చిన దేవుని భూలోకంలో ఆరాధిస్తూ స్తుతిస్తున్నారు. ఆ దేవుడే మన మధ్యలో ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ రోజు బాలయేసుగా, ఇప్పుడు దివ్య సప్రసాదనాథుడుగా. ప్రతిరోజు మనము ఆ 2026 అనే ఆ గమ్యమునకు అక్టోబర్ 26కు చేరబోతున్నాం. ఈ ప్రార్థన దేవుడే ఎన్నుకొన్న ప్రార్థనని, దీనికంటే నేను ఎట్లా ప్రూఫ్ మీకు ఇవ్వాలి? దేవుడు 1907 రోజులుగా
నాతో పాటు నీతో పాటు నిలబడుతున్నాడంటే మరి ఈ బృందముతో కలిసి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దేవుడు నన్ను కూడా ఇలాగే నిలబెట్టాడంటే, అప్పుడప్పుడు కాలుకు కొద్దిగా నొప్పులు ఇవన్నీ వచ్చిన చిన్న చిన్న చికిత్స ఆసుపత్రులు ఈవెన్ ఆపరేషన్స్ అవన్నీ జరుగుతున్నా దేవుడు నడిపించుకుంటూ వెళ్ళిన ఆ దేవునికి ఆరాధన జరిపే భాగ్యం మీరు కూడా ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపిస్తూ ఇది ఒక ప్రత్యేక పరిచర్య అని ప్రజలకు నేను చెప్పాలని అక్కరలేదు. ఏడ్చి కన్నీళ్లు కార్చి ఇలాంటి మందస్సం ముందు ఏడ్చినప్పుడు దేవుడిచ్చిన ఒక బయలుపాటే ఈ ధ్యానాంశంతో కూడిన కరుణ జపమాల. దీనికోసం ఒక 5 సంవత్సరాలు డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో నన్ను దేవుడు ఉంచి పిరప ముత్తంగికి తీసుకువచ్చి అక్కడ ప్రారంభమైన ప్రయాణం సాగిపోతూ ఉంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నా కన్నులకు ఆశ్చర్యకరమైనది. మీలో కూడా కొంతమంది అంటుంటారు, ఫాదర్ మేము ఒక్కరోజు అటు ఇటు వెళ్ళి వస్తేనే మేము అలసటతో పడుకుంటున్నాం, కానీ ఎడతెగక ఎట్లా పని చేయగలుగుతున్నారంటే ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది నేను చేస్తున్నది కాదు, దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఏర్పాటు. అందుకే మీతో మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చాను? నేను ప్రాణం ఉన్నంత వరకు మీకోసం ఈ ప్రార్థన చేస్తానని, మీతో పాటు నిలబడతానని. అందుకే అది ఆగిపోకుండా సాగిపోయినట్టు మరొకసారి మీకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవటానికి ఈ ఆరాధనలో మళ్ళొకసారి 1906 రోజులు దేవుడు ఎట్లా నడిపించుకుంటూ వచ్చాడో అవన్నీ స్మరించే గొప్ప దినములది. 1998లో నా ప్రయాణం స్టార్ట్ అయింది ముత్తంగిలో. తర్వాత 2026 వరకు ఎలా నడిపించుకుంటూ వెళుతున్నాడో మీరే చూస్తూ ఉన్నారు. ఈ లోపల 4 సెంటర్స్ని మనం పరిపూర్ణం చేయగలిగాం. 5వ సెంటర్ సిద్ధమవుతున్నది. మంచిగా ప్రార్థన చేస్తుండండి. ప్రభు చిత్తమైతే మీలో చాలామంది అక్కడి నుంచి వచ్చినప్పుడు మీరు అన్నారు, తెలుగు భాషలో కూడా ఉడకాలు పెట్టండి అని. దేవుని చిత్తానుసారం ప్రార్థన చేస్తూ, మీకు తెలుసు నేను ఏది చేసినా ప్రార్థనలో దేవుడు ఇస్తేనే అది చేయగలుగుతాం. ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను. అలాగే దైవ చిత్తమైతే ఎన్నో భాషలలో ఆ ఉడకం జరగాలని, ఆరాధన జరగాలని, తమిళనాడులో కూడా ఉజ్జీవం కలిగే ఒక ప్రార్థన కేంద్రముగా అది మారాలని భక్తితో, భయభక్తితో దేవుని ఆరాధిస్తూ పాడుదాం. దుఃఖలతో నిన్ను ఆరాధింతును, స్తోత్ర బలులతో ఆరాధింతును, స్తుతులతో నిన్ను ఆరాధింతును, స్తోత్ర బలులతో ఆరాధింతును. 1907 రోజులు మమ్ములను ఇలాగే నడిపిస్తున్న ఓ కరుణామయ్య నిన్ను ఆరాధింతును. భక్తితో మీ ఉద్దేశములతో అందరి ఉద్దేశములు అర్పిస్తూ నెక్స్ట్ గుర్తులో మనము అనేక ఉద్దేశములు ఇక్కడ పంపిస్తున్న ఉద్దేశములను తలంచి ప్రార్థన చేయబోతున్నాం. తర్వాత అందరూ కూడా దగ్గరికి వచ్చేసి ప్రతిరోజు యేసు ప్రభుని కన్నులార చూచి ఆయనను, దేవా ఇదిగో మా ప్రార్థన, మా విన్నపములు, మా చేతిలో ఉన్న వస్తువులు దీవించండి అని అడిగే ప్రార్థనతో ముగించబోతున్నాం. 4వ గుర్తును భక్తితో దూతలు వచ్చి దిగి ఉన్నారు. వాళ్ళకు తెలియచేస్తూ ధూపం వలె మన ప్రార్థన పంపిస్తూ అక్కడి నుంచి దేవుని దూతలు కిందికి దిగి వచ్చి మనకు జవాబు తీసుకొస్తున్న దాన్ని చూచి భక్తితో ప్రార్థిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మరి ముఖ్యంగా 2026వ రోజునకు మేము అక్టోబర్ నెలలో చేరుతుండగా ప్రతిరోజు ఈ ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1907 రోజులుగా మా ప్రయాణంలో మాకు తోడుగా ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని రోజులు మేము ఇలా నిలబడటానికి మాకు అనేక విషయాల్లో సహకరించిన తెర వెనుక పనిచేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మేము ముత్తంగిలో ఉన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకొని భోజనం పెట్టి అన్ని విషయాల్లో ఆదుకున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు అనారోగ్యం తగిలినప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్న డాక్టర్స్, నర్సెస్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఇలా నిలబడటానికి కారణమైన DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ మంచితనంతో ఉన్న కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రోగ్రాంలో సమర్పిస్తూ సెంటర్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డల మీదను, డొనేషన్ పంపిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన విన్నపాలు కోరుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మేము ఇక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటున్నటువంటి SVD ఫాదర్స్ అందరి మీదను ఈ సెంటర్ మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చూచేవాడా, కాచేవాడా అని చివరి పాట పాడటానికి సిద్ధపడుతున్నాం. పాట పాడిన వెంటనే అనేక విన్నపాలను ప్రభువునకు అర్పించబోతున్నాం. ఆదికాండం 16:13 హాగార్ తనతో మాట్లాడిన దేవునికి ఎల్రోయి అని పేరు పెట్టెను. నిజముగా నేను నా కంటితో దేవుని చూచితిని కదా. మీరు కూడా అలా ఆశ్చర్యపడే దినములు, అలాంటి ఆశ్చర్యకరమైన కార్యములు జరిగి సాక్ష్యంగా నిలబడటానికే ఒక టర్నింగ్ పాయింట్ అనే ప్రోగ్రామ్ని మనము నూతనంగా స్టార్ట్ చేశాం. ప్రతిసారి మీరు గమనిస్తున్నారో లేదో, ముత్తంగిలో ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ అని ఒక మాటని ఇచ్చాడు. ఇప్పుడు టర్నింగ్ పాయింట్ అనే ఒక పదమును దేవుడు ఇచ్చాడు. దేవుడు మన ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక నూతన క్రియేటివ్ ఐడియాస్ మనకు ఇస్తూ ఉంటాడు. లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఇట్లా కొనసాగించేది కాదు. అనేక అద్భుతాలు జరిగింది. భక్తితో పాడబోతున్నాం. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ సీస్ us and also who saves us. Genesis 16:13 పాడుదాం, స్తుతిస్తాం. తర్వాత విన్నపములు అర్పించి ప్రార్థనతో ముగిస్తాం. చూచేవాడా నిన్ను ఆరాధింతుం, కాచేవాడా నిన్ను ఆరాధింతుం, చూచేవాడా నిన్ను ఆరాధింతును, కాచేవాడా నిన్ను ఆరాధింతును. తమిళనాడులో ఉన్నాం, తమిళంలో కూడా పాడుతాం. మీరు తమిళం నేర్చుకోవాలి. ஆராதிப்பே நான் ஆராதிப்பே, ஆண்டவர் இயேசுவை ஆராதிப்பே, நல்லவரே உம்மை ஆராதிப்பே, வல்லவரே உம்மை ஆராதிப்பே, காண்பவரே உம்மை ஆராதிப்பே, காப்பவரே உம்மை ఆరాధిపే. చేతి పైకి లేపి అన్ని ఉద్దేశముల కోసం ప్రార్థన చేద్దాం. హెల్త్, మొదటిగా ఆరోగ్యంలో దేవా అందరికీ మంచి ఆరోగ్యం దయచి, ఆరోగ్యమునకు అడ్డుగోడగా వస్తున్న దుష్ట శక్తుల నుండి ప్రజలను యేసు నామములో విడిపిస్తున్నాం. ఐసీ వార్డులో, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు, సర్జరీకి ప్రభా సిద్ధమవుతున్న వారు ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నామములో ఈ రోజు నుండి స్వస్థత, అద్భుతాలు జరుగునుగా. ఎగ్జామ్స్, అవును ప్రభా, పరీక్షలు రాస్తున్న వారు, రాసిన వారికి ఉత్తీర్ణత దయచేసి గొప్ప రిజల్ట్ పొందేటట్టు ఆశీర్వదించమని. జాబ్, ఓ ప్రభువా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో ఇంకొక ప్రకటన కూడా మీకు చెప్పాలి. చాలామంది మరి జాబ్ అప్లికేషన్స్ అవన్నీ సమర్పించే నెల అని వింటున్నాను. జూలై నెలలో సెర్చ్ చేయడం అని వింటున్నాను.
మీకోసం పోయిన నెలలో అంటే ఈ నెలలో ఏ విధంగా ఫార్మర్స్, విద్యార్థులు, రైతులు వాళ్ళందరి కోసం ఒక ఆరాధన పెట్టామో అలాగే జాబ్ కోసం ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళ కోసం త్వరలోని జూలై నెలలో ఒక ఆరాధన పెట్టబోతున్నాం. ప్రతి నెల ఒక నూతన దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఇది మామూలు యూట్యూబ్ కాదు. దీనిలో సడన్గా దేవుడు ప్రేరేపణ ఇస్తాడు. అందుకే ఏ టైంలో ఏమి ఇస్తాడో తెలియదు. మీరు నోటిఫికేషన్ మీరు వినాలంటే ఈ యూట్యూబ్ను ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అని యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓ ప్రభువా మరి తమిళంలో కూడా జూలై నెలలో ప్రారంభమయ్యే ఆ చిన్న ప్రోగ్రాం కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా వీసా విషయంలో పోరాడుతున్నటువంటి బిడ్డలకు, పిఆర్ విషయంలో పోరాడుతున్న వారికి యేసు నామములో ఆటంకాలు తొలగిపోవుగా. ప్రభువా ఫైనాన్స్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఇరుక్కున్నటువంటి వాళ్లకు ఓ ప్రభువా ఇతరులకు ఇచ్చే విధంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యువని అమ్మాయిల అబ్బాయిల కోసం ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అంధకాల నుండి వారు బయట పడుదురుగాక. ఈ యూట్యూబ్ ద్వారా వస్తున్న ప్రోగ్రాం అది ఒక టర్నింగ్ పాయింట్గా మారునుగా. అలాగే త్రాగుబోతులుగా మారినటువంటి బిడ్డలు ప్రభా, వాళ్ళు తాగుబోతులు కాదు, నీ బిడ్డలు ప్రభా. వాడిని అలా మలచిన దుష్ట శక్తిని యేసు నామములో మందస్సము నుండి వస్తున్న శక్తితో బంధిస్తున్నాం తండ్రి. ఎంతమంది కుటుంబంలో తాగుతున్నాడు నా భర్త, తాగుతున్నాడు మా డాడీని ఏడుస్తున్న కుటుంబాలు ఈ రోజు నుండి వాళ్ళ జీవితంలో ఆనంద బాష్పం కార్చేటట్టు ప్రభు దీవించునుగా. కోర్టు కేసులు ఎదుర్కొన్నటువంటి వారికి దేవుడే వాదిస్తూ లక్కీలుగా ఉండి లాయర్గా ఉండి మీకు జయం కలిగించునుగాక. ఓ ప్రభువా డైవర్స్ అనేక మంది విడాకులు తీసుకున్నవారు, విడాకులకు సిద్ధపడుతున్నవారు సైతాన్లా ప్రేరేపిస్తుంటే ఆ సాతాన్ని బంధిస్తున్నాం, కానీ ఆ కుటుంబాలను దీవిస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే అక్రమ సంబంధాలని దుష్ట శక్తి చాలా రకమైన సినిమాలు, సీరియల్స్, లైంగిక ఆలోచనలు పుట్టించే చాలా ఇంటర్నెట్ ద్వారా వస్తున్న దుష్ట శక్తులను బంధించి ప్రామాణికముగా భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా జీవించినట్టు వాళ్ళని దీవిస్తున్నాం తండ్రి. బిజినెస్ ప్రభా, వ్యాపారం చేస్తున్న బిడ్డలకు ప్రభా అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ఓ ప్రభా ఆందోళన, డిప్రెషన్ గురి అవుతున్న వారు, ఆరాటపడుతున్న వారు, అనవసరమైన భయమాత్మ యేసు నామములో బంధింపబడునుగా. మెంటల్ ట్రామా, ఓ ప్రభువా మానసిక బాధలకు కృంగ చేస్తున్న దుష్ట శక్తులను కాల క్రింద నలిగిపోతునుగా. కానీ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులు, ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటి వాళ్ళు ఎంతోమంది బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభువా ఇప్పుడు యేసు రక్తం వాళ్ళు ఆ శరీరంలో అవయంలో ప్రవహించునుగా. ఇంటి విషయమై అమ్మాలని లేకపోతే కట్టాలని కోరుకున్న వాళ్ళకు అది సఫలీకృతం అవునుగా. ప్రభా పిల్లల విషయంలో బంగారు భవిష్యత్తు కోసం ఏడుస్తున్న బిడ్డలకు ప్రభా బంగారు భవిష్యత్తు లభించునుగా. ఓ ప్రభువా అనేక మంది పిల్లలు అంటున్నారు, ఫాదర్ గారు మాకు పిల్లలే లేరు, మేము బాధపడుతున్నాం, అవమానమునకు గురి అవుతున్నాం అని ఏడుస్తున్న బిడ్డలు మీ అవమానం కీర్తిగా మారునుగా. మీ పిల్లలు కేకలు పెట్టి మామా, మమ్మీ, డాడీ అని పిలచే దినములు మీ ఇంటిలో వచ్చునుగా. ఏదైనా ప్రెగ్నెన్సీకి మరి గర్భంలో శిశువు రావటానికి ఆటంకాలుంటే యేసు నామములో దాన్ని బంధించి వారి గర్భాన్ని దీవిస్తున్నాం. అలాగే ప్రభా మ్యారేజ్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలు కానీ మ్యారేజ్ కుదరలేదని ఏడుస్తున్న బిడ్డలు అది కుదురునుగాక. ఎక్కడ మేళ తాళముతో రాజ్యభవనంలో జరిగినట్టు పెళ్లిళ్ళు జరుగునుగాక. ప్రభా అలాగే ప్రభా మరి దుష్టాత్మ శక్తులు బాగా ఆడుకుంటున్నాయి. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, జ్యోతిష్ఠులు, అంధకార శక్తులన్నీ ప్రతిరోజు ఇక్కడ నుంచి చేస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ద్వారా ఆ మందసము నుండి వెలువడే ఆ వెలుగులో ప్రతి దుష్ట ఆత్మ కాలిపోనుగా. ఇంటిలో ఉన్న, శరీరంలో ఉన్న, పొలంలో ఉన్న, వ్యాపార స్థలంలో ఉన్న, పిల్లలలో ఉన్న, తల్లిదండ్రులలో ఉన్న తరతరాలుగా వచ్చిన శాపమైన తొలగిపోనుగా. ప్రభువా కొంతమంది బిడ్డలు శరీరం సరిగా పనిచేయలేక లేకపోతే పుట్టినప్పుడే అలా పుట్టిన పిల్లలను వాళ్ళ జీవితంలో వారికి ఉన్నతమైన స్థాయిలో ఎక్కించము తండ్రి ప్రభా. అలాగే కన్నుల సమస్యలు ఉన్నవాళ్ళు ప్రభా, మరియు ప్రభా ట్యూమర్ మరి లమ్స్ బయాప్సీ కొలుతున్న వారు ప్రభా
గడ్డలు కరిగిపోనుగా, ఆమేన్. బయాప్సీ రిపోర్ట్ అని నార్మల్గా మారిపోనుగా. ఓ ప్రభువా, దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ మెడికల్ రిపోర్ట్ ప్రభా, మెడికల్ రిపోర్టు ప్రభా వాళ్ళకి పాజిటివ్గా దేవుని నామంలో వచ్చునుగా. ఆమేన్. సోరియాసిస్ ప్రాబ్లం, అలాగే మందుల ద్వారా నయం కాని వ్యాధులు నయమైపోనుగా. ఆమేన్. ఆల్రెడీ నేను వింటున్నాను, మన టీం మెంబర్స్ చెప్తున్నారు, చాలామందికి మీరు చెప్పిన మరునాడే అద్భుతాలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు, వింటున్నాను. సంతోషమే. కానీ మీరు దాన్ని రికార్డ్ చేసి మాకు పంపిస్తే తప్పకుండా దేవుడి చిత్తమైతే దాని ఒక ప్రోగ్రాంలాగా కానీ, లేకపోతే మధ్యలో ఇంకా యూట్యూబ్లో కానీ, లేకపోతే ఆరాధన టైంలో కానీ ప్రజలకు వినిపించే అవకాశం ఉంటుంది. దేవా, 10 మంది కుష్ఠరోగులు స్వస్థతను పొందారు. నీ కాలంలో కూడా ఒక్కడే తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పాడయ్యా. అలా కాకుండా అందరూ సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఏంజలీనా అని పేరు కలిగిన చాలా మందికి మిరకిల్ అనే ఒక పదమును దేవుడు వాడుకుంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది మీ జీవితంలో నాకు రైట్ అని, అలా రైట్ అంటే పార్ట్నర్, రైట్ జాబ్ అని మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారు. రైట్ అని చెప్తున్నారు కదా, రైట్గానే దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించబోతున్నాడు. ఒక వ్యక్తి ఇలా హార్ట్ని ఇలా గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నావు, గుండె జబ్బా లేకపోతే ఏదైనా బాధన తెలియదు, అలాగే కడుపుని ఇలా గట్టిగా పట్టుకొని ఇంకొక వ్యక్తి ఏడుస్తున్నటువంటి దృశ్యాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఆకాశం నుండి, మరి ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఫ్లైట్స్, తర్వాత ఆకాశం చెందినటువంటి దురాత్మ శక్తుల ప్రవాహం నుండి ప్రజలను కాపాడమని అందరూ ప్రార్థన చేయమంటున్నాడు. ఒక వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ అని వినపడుతుంది. అది దేవుడు చక్కగా మార్చి ఆ అవయవం మొత్తం నూతనంగా అది మురుస్తున్నట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. పశువుల గురించి ఎవరో ప్రార్థిస్తున్నారు. దేవుడు మీ విషయమై మిమ్మల్ని ఆలకిస్తూ ఉన్నాడు. ఎవరో ఒకరు మిమ్మల్ని ఎవరో తన్నారు కాళ్ళతో, అదే కాలు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటూ మీరు గెలిచారని చెప్పే దినములు రాబోతుంది. భక్తితో తల వంచి మరి ముఖ్యంగా అందరి దగ్గరికి వచ్చేసి, దేవా నీవు సమీపమున ఉంటానన్నావు, నీవు దూరంలో ఉన్న దేవుడు కాదు. అందుకే మొత్తంగా నేను ఉన్నప్పుడు ఇది మదర్ హౌస్, ఇది తల్లిగారిల్లు అని చెప్పి ప్రజలు కూడా వచ్చి తర్వాత డిక్లేర్ చేశారు, మేము తల్లిగారి ఇంటికి వస్తున్నామని. ప్రభువా, ఆ అవకాశం ఇప్పుడు నాకు లేదు, కావున నీవే తల్లిగా ప్రతి బిడ్డను ఇప్పుడు సందర్శించడానికి దగ్గరికి వెళ్ళము ప్రభా. వారి ఒక్కరికి వెళుతారు,
నీ దగ్గరికే వస్తున్నారు. కాపరి లేని గొర్రెల వలె, చెదరిని మందవలే ఉన్న బిడ్డలు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చావు. కొంతమందిని మనసు మార్చుకున్నట్టు చేశావు. ఇంకా కొంతమందిని కౌగిలించుకున్నావు, ముద్దాడావు, ఎత్తుకొన్నావు, దీవించావు. అలాంటి దీవెనలు చేతులు పట్టుకునే విన్నపాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, లేకపోతే అయ్యా ఫాదర్ గారు చెప్తున్నారు, ఈ సంవత్సరం 2026 ఫాదర్ గారి ద్వారా ఈ ప్రోగ్రాం అక్టోబర్ 26కి 2026 ఆ గమ్యం చేరే లోపల మేము కూడా మా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరగాలయ్యా అని ఉదయం ఆ ప్రభా ప్రకృతి కార్యక్రమం నుండి మధ్యాహ్నం వరకు వేచి ఉన్న బిడ్డలు ప్రభా సిగ్గుపడనీయకూడదు ప్రభా. ఆశీర్వదించి దీవించు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. 29 రోజులుగా ఈ నెలలో కాపాడిన దేవుడు, 1907 రోజులుగా నన్ను ఇలాగే నిలబడి మీకోసం ప్రవచనం చెప్పినట్టు చేసిన దేవుడు, మీరు నిలబడి సాక్ష్యం చెప్పేటట్టు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి సాక్ష్యం చెప్పేటట్టు మిమ్మల్ని దీవించునుగాక. May the Lord who stood with us 29 days this month, 1907 days during this program, may the Lord make you to stand as a testimony. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆరాధింతుం నిన్ను ఆరాధింతుం మంచివాడా, మాతో ఇన్ని రోజులు నిలబడిన దైవమా, నీకే నీకే ఆరాధన. God bless you.